ఆదిలాబాద్ జిల్లా ధర్మపురిలోని పాఠశాలలో విష ప్రయోగం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్లో మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రిపై గుర్తు తెలియని దుండగుడు పురుగుల మందు చల్లాడు. 2 రోజులు సెలవులు రావడంతో పాఠశాలలోని వంటగదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం పాత్రలు కడిగే సమయంలో చెడు వాసనతో పాటు నురగలు రావడంతో సిబ్బంది ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దాంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆ రోజు మధ్యాహ్న భోజనం వండకుండా పిల్లలను తాగునీటికి వెళ్లనివ్వకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని మతి స్థిమితం లేని వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మతి స్థిమితం లేని వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, అక్కడ పాఠశాలలో విషప్రయోగం జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే అసలు ఎవరు చేశారు? మతి స్థిమితం లేని వ్యక్తి ఏమంటున్నాడు? ఓకే, థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలో అయితే ప్రభుత్వ పాఠశాలలో అయితే ఈరోజు ఉదయం పూట స్కూల్కి వెళ్లే సమయంలో అయితే ఏదైతే వంట సిబ్బంది అక్కడ ఉన్న పాత్రలకు కానీ అక్కడ ఉన్న వాసన రావడంతో అక్కడ నీరులో విష ప్రయోగం జరిగినట్టయితే ఆమె గుర్తించి వెంటనే దానికి సంబంధించిన సమాచారం స్థానిక ఉపాధ్యాయులకు చెప్పడంతో ఉపాధ్యాయులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసి అసలు ఇది ఎక్కడ జరిగింది, అసలు ఇది ఉపాధ్యాయులు అంటే ఇటు పిల్లలపైన జరగాలని అనుకున్నారా లేకపోతే ఏదన్నా ఇబ్బందులకు గురి చేయాలనుకున్నారా అనే కోణంలో అయితే ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మతి స్థిమితం లేదు అన్నట్టుగా గుర్తించారు. కాకపోతే అసలు మతి స్థిమితం లేని వ్యక్తి అక్కడ ఎందుకున్నాడు, లేకపోతే అతన్ని ఎవరైనా చేపించారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇట స్కూళ్ళలో ఇలాంటి విష ప్రయోగాలు చేయడం ఇది సహజం కాదు అని అయితే అక్కడ ఉన్న ప్రజలైతే వాపోతున్నారు. పిల్లలకు ఇలాంటి అపాయం జరగలేదు. ఒకవేళ అపాయం జరుగుంటే చాలా ఇబ్బందులకు గురయ్యేది. అంటే ఇది ఎంతవరకు దారి తీస్తుంది, అంటే దీనికి సంబంధించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి ఘటనల పైన ఇటు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అసలు ఇది చేయడానికి గల కారణాలు ఏంటివి, ఎవరైనా ప్రలోభ పెట్టారా, కావాలనే చేశారా అనే కోణంలో అయితే ఇప్పటికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం అయితే అక్కడ ఉన్న పాఠశాల సిబ్బంది కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.